కొడవలూరు మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండవరం శ్రీ ఉదయకాళేశ్వర స్వామి దేవస్థానంలో నేడు హుండీ లెక్కింపు కార్యక్రమం పారదర్శకంగా జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆలం మాలకొండయ్య మరియు ఈవో ఉమాబాయి సమక్షంలో సిబ్బంది భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ, గత ఏడాది కంటే ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని చైర్మన్ తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసి అభివృద్ధి బాటలో నడిపించిన విజయభాస్కర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, ధర్మకర్తల మండలి, దేవాలయ సిబ్బంది మరియు అధికారులకు చైర్మన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో సహకరించిన హెల్త్ క్లినిక్, R&B, ఇరిగేషన్ శాఖల సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. అధికారులు, అర్చకులు మరియు సేవాకర్తల పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ సాఫీగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గండవరం క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయకాళేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది దేవాలయం ప్రాంగణంలో. ముందుగా గౌరవనీయులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మమ్మల్ని ముందుండి నడిపించి మా దేవాలయం ఎంతో కృషి చేసి మమ్మల్ని అభివృద్ధి బాటలు నడిపించిన గౌరవనీయులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి, గౌరవనీయులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా వెంట ఉండి చాలామంది అధికారులు, కొడవలూరు సిఐ గారు సురేంద్రబాబు గారు కానీ, ఎస్ఐ గారు కోటిరెడ్డి సార్ కానీ, వారి సిబ్బంది కానీ, అదేవిధంగా హెల్త్ క్లినిక్ సిబ్బంది కానీ, R&B సిబ్బంది కానీ, ఇరిగేషన్ సిబ్బంది కానీ, మరియు మా సహచర పాలక మండలి సభ్యులకు, మా యువ గారికి, మరియు మా మా దేవస్థానం అర్చకులకు, మా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. హుండీ లెక్కింపు కార్యక్రమంలో పోయిన సంవత్సరం అయితే పోయిన సంవత్సరం 2,82,554 రూపాయలు హుండీ లెక్కింపులో వచ్చినాయి. ఈ సంవత్సరం కొంచెం స్వల్పంగా తగ్గడం జరిగింది. ఈ సంవత్సరం 2,27,750 రూపాయలు మాత్రమే వచ్చింది. అదేవిధంగా దర్శనం టికెట్స్ తీసుకుంటే పోయిన సంవత్సరం 2,17,280 రూపాయలు మాత్రమే వచ్చింది. ఈ సంవత్సరం దర్శనం టికెట్స్లో కొంచెం పెరిగింది. 4,22,970 రూపాయలు ఈ సంవత్సరం వచ్చింది. అదేవిధంగా తాత్కాలిక లీజులు ఏలాంపాటలు పోయిన సంవత్సరం వచ్చి 9,25,000 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం మాత్రం 11,70,000 రూపాయలు ఆదాయం వచ్చింది. కనుక మాకు ఈ బ్రహ్మోత్సవాలకి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని SS News AP